వెల్కమ్ టు హోప్ టీవీ న్యూస్. పేదవాడి సొంత ఇంటి కలను కూటమి ప్రభుత్వం తీర్చేదన్నడు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందంటూ సిపిఐ డిమాండ్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ 2 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ 2 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ 2 ఎకరాల సాగు భూమిని. అందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అదేవిధంగా గ్రామాల్లో నివసించేటువంటి వ్యవసాయ కూలీలకు 2 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరు చేయాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పక్కా భవనం ఏదైతే కట్టిస్తామని చెప్పినట్టుందో దానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని గత 3 రోజులుగా 8, 9, 10 భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ర్యాలీ నిరాహార దీక్షలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సిపిఐ పూర్వమిల మండల సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి ప్రధానమైన డిమాండ్ ఏమంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి జగనన్న ఇచ్చినటువంటి ఏ వ్యక్తి కూడా పనికిరాలేదు, 4 సెంట్లు మాత్రమే ఇచ్చినాడని చెప్పి, మా ప్రభుత్వం వస్తే మేము 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అదేవిధంగా 4 లక్షల రూపాయలు కట్టడాలకు ఇస్తామని చెప్పి అన్నారు. మరి ఇది ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఇప్పటికే మరి వందలాది మంది, వేలాది అప్లికేషన్లు ఆయా సంబంధించిన సచివాలయాలు ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించి పూర్తి స్థాయిలో అర్హుల జాబితా ఇప్పటికి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే దాంట్లోకి పోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అదే మాదిరిగా పూర్వమిల పట్టణంలో ఉన్నటువంటి తిరుపతి కాలనీ దాదాపు 15 సంవత్సరాలుగా మరి 2019 కంటే ముందు నుంచి అక్కడ ఉంటున్నారు, అంటే 2015 నుంచి అక్కడే ఉంటున్నారు. మరి 2019 ముందు ఏదైతే ఉంటాయో ఆ కాలనీలన్నీ కూడా మేమే క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి జీవో నెంబర్ 30 తీసుకొచ్చారు. దాని ప్రకారం మరి ఈ యొక్క కాలనీ చేస్తామని చెప్పంటా ఉన్నాం. అప్పుడు తక్షణమే ఆ యొక్క తిరుపతి కాలనీ, దాంతోపాటు ఈ పూర్వమిల పట్టణంలో ఇంకా పేదల కాలనీలు ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా పట్టాలు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇంటి స్థలము, సాగు భూమి దక్కేంత వరకు సిపిఐ అవిశ్రాంత పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వి వీరశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.